హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 130. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. విజయ్ సైగ చూసిన మరుక్షణం అంతవరకు ఎవరికీ కనపడకుండా ఓ కార్నర్లో కూర్చుని ఉన్న అమరేందర్, జ్యోతిక, బాబీని ఎత్తుకున్న హేమంతులను తీసుకొని స్టేజి పైకి వస్తాడు మహేష్. అంతే, స్టేజి ఎక్కిన ఆ నలుగురిని చూసి పూర్తిగా పిచ్చి పట్టినట్టు అయోమయంలో పడిపోతారు రవిచంద్ర ఫ్యామిలీ అండ్ భరత్ ప్లస్ పరశురామ్ లాస్యాలు. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ అదంతా విన్న తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. కొందరు తట్టుకోలేక, కొందరు తేరుకోలేక, కొందరు జీర్ణించుకోలేక సతమతమవుతూ ఉండగా కొందరి గుండెల్లో మాత్రం వందల ఆటం పాంబులు పేలి గత 25 ఏళ్ల నుంచి వాళ్ళు పెంచుకున్న ఆశలు, పెట్టుకున్న ఆశయాలు, లక్ష్యాలు మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. రకరకాల అనుమానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాళ్లకు కొద్దిగా స్పేస్ ఇవ్వడానికి ఒక 2 నిమిషాలు మౌనంగా ఉంటాడు విజయ్. సార్, ఒక్క నిమిషం. ఈ 25 ఏళ్ల పాటు తెలియని ఆ విషయం మీకు ఈరోజు ఎలా తెలిసింది అని ఒక రిపోర్టర్ లేచి క్వశ్చన్ చేస్తాడు. మీ సిస్టర్ జ్యోతికను అమరేంద్ర గారు తన కూతురుగా ఎందుకు చెప్పుకుంటున్నారు అని మరో రిపోర్టర్ లేచి అడుగుతాడు. ఇంతలో మరో రిపోర్టర్ మాట్లాడుతూ, మీ ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తుంటే వాళ్ళకి ఇదంతా గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకు అని. మరొకరు, మీ 2 ఫ్యామిలీస్ ఎందుకు విడిపోయాయి? ఇలా రకరకాల క్వశ్చన్స్ మొదలుపెట్టారు రిపోర్టర్స్ అందరూ. చూడండి, మీకే ఇలాంటి డౌట్స్ ఉంటే ఇక మా ఫ్యామిలీ మెంబర్స్మి అయినా మాకు ఎన్ని రకాలుగా డౌట్స్ ఉండాలి. మీరు కొద్ది సమయం తర్వాత షాకులోంచి తేరుకున్నారు, కానీ మా ఫ్యామిలీ తేరుకోవడానికి కొంత టైం పడుతుంది. మా ఫ్యామిలీ వెనుక ఉన్న ఇంకా కొన్ని సీక్రెట్స్ని నేను కూడా తెలుసుకోవాలి. అప్పుడు నాకు ఒక క్లారిటీ వస్తుంది. అంతవరకు మీరు కొంచెం పేషెన్స్తో ఆగండి. ఇప్పుడు మీరు అడిగిన ఏ క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు. ఈ మంత్తో 25 ఇయర్స్ పీరియడ్ అయిపోతుందని మనందరికీ తెలిసిందే కదా. ఈరోజు 5th, 31st డేట్ రావడానికి ఇంకా మనకి 26 డేస్ టైం ఉంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ 1st ఇదే టైంకి ప్రెస్ మీట్కి మీ అందరినీ ఇన్వైట్ చేస్తాను. మేము ఇన్వైట్ చేసిన వెంటనే ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు విజయ్. ఒక అరగంటలో అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోగా అక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు లీగల్ అడ్వైజర్ పాంచజన్య గారు, హరిప్రసాద్ గారు, లాయర్ కిరణ్, ఇంకా భరత్, పరశురామ్ లాస్యాలు ఉండిపోతారు. అదంతా కళ్ళ ముందు లైవ్లో చూస్తున్న లాస్యాకు ఏం చేయాలో అర్థం కాలేదు. విజయ్ లైఫ్లోంచి స్వప్నికను దూరం చేయడానికి వాళ్ళ కాంట్రాక్ట్ మ్యారేజ్ అడ్డం పెట్టుకుని స్వప్నిక డబ్బు కోసం ఆశపడి విజయ్ను పెళ్లి చేసుకుందని అబద్ధం చెప్పి అతన్ని సొంతం చేసుకోవాలని చూసింది. కానీ వాడెవడో గొట్టంగాడి వల్ల తన ప్లాన్ నాశనం అవడమే కాదు, విజయ్ స్వప్నికలు చేసుకుంది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదని సాక్ష్యాలతో సహా ప్రూఫ్ చేయడంతో ఇంకా అయోమయంలో కూరుకుపోతుంది. తన మైండ్లో మరో ఆటం బాంబు పేలి మరో విషయం గుర్తొస్తుంది. డాడ్, ఇదేంటి కథ ఇలా అడ్డంగా తిరిగిందేంటి? ఈ లేడీ సీఈఓ ఆ యాటిట్యూడ్ మల్లిక కూతురా? ఇక విజయ్ నాకు దక్కనట్టేనా అని ఏడుపు మొహంతో అడుగుతుంది లాస్య. లేదు బేబీ, ఇప్పుడు ఆ రవళితో మనం ఇంకా ఆడుకోవచ్చు. మల్లిక అమరేందర్ల కూతురు స్వప్నిక అని తెలిసిన మరుక్షణం ఆమె ఇంకా రగిలిపోతుంది. వాళ్ళిద్దరంటే రవళికి మొదటి నుండి పడదు. ఇంతకుముందు తన కొడుకు ఇష్టపడ్డాడనో, తన ఆఫీసు సీఈఓ అనో కొంచెం మెత్తబడేదేమో, కానీ ఇప్పుడు తన ఇంటి కోడలు స్వప్నిక అంటే అస్సలు ఒప్పుకోదు ఆ రవళి అని కసిగా అంటున్న పరశురాం పెదవులపై విజయగర్వంతో కూడిన చిరునవ్వు అలా మెరిసి మాయమవుతుంది. ఆ రకరకాల మాటల మధ్య రాబోయే సునామీ వల్ల తన ఇంట్లో ఎన్ని పెద్ద అగ్నిపర్వతాలు బద్దలవుతాయో అన్న అయోమయం నుండి ముందు తేరుకుని పరశురాం లాస్యాల దగ్గరికి వచ్చిన రమేష్ రవిచంద్ర, చూసావుగా పరశురాం, ఇదేది తేలే వరకు ఏమీ చెప్పలేం.
మీరు బయలుదేరండి, విజయ్ చెప్పాడుగా, మళ్ళీ ఆ రోజు కలవండి అని అంటాడు. పోన్లే రమేష్, అంతా మన మంచికే అన్న సామెత ఊరికే పోలేదు, కాస్త నా చెల్లెలు జాగ్రత్త అని అక్కడి నుంచి లాస్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు పరశురాం. 25 ఏళ్ల కింద జరిగిన ఇన్సిడెంట్ తెలిస్తే ఎలా అన్న భయం కన్నా తెలిసినందుకు చాలా రిలీఫ్గా వెళ్తున్న పరశురాం గుబురు మీసాల వెనుక కనీ కనిపించకుండా వంకర తిరిగిన అతని పెదవులను గమనించిన రమేష్ రవిచంద్ర ఒళ్ళు ఒక్కసారిగా జలధరిస్తుంది. ఇక్కడ తన ఫ్యామిలీ పక్కన ఒక మెంబర్లా నోరు తెరిచి నిలబడిన భరత్ని చూసిన ఉమేష్ తిక్క పీక్స్లోకి వెళుతుంది. హే దీప, నీ పక్కన నిలబడిన ఆ పోరంబోకు నీ చుట్టాన్ని ముందు బయటకి పంపించే అని దీపాపైకి కసురుకుంటాడు ఉమేష్. ఓ పక్క అక్క భర్త వచ్చాడని సంతోషపడాలో, దానివల్ల ఇంట్లో వదిన సృష్టించే వీరంగం గురించి భయపడాలో అర్థం కాలేదు అతనికి. ఆ మాటలకు దీప కంగారుగా భరత్ వైపు చూస్తుంది. కళ్ళ ముందు కనబడుతున్న ఫ్యామిలీ డ్రామాను చూస్తున్న భరత్ ఇంకొక క్షణం అక్కడ ఉంటే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. ఈ ట్విస్ట్ వెళ్ళి తన అన్నయ్య ఉత్తేజ్గాడికి చెబితే గాని తన మైండ్ పనిచేయదనుకుని అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అప్పటికి అందరూ తమ తమ చైర్స్ నుంచి లేచి డయాస్ ముందు ఉన్న ఖాళీ ప్లేస్లోకి చేరుకుంటారు. పెద్దవాళ్ళందరికీ జరిగిన విషయం తెలుసు కాబట్టి అయోమయంలో ఉండిపోవడం వేరు. కానీ అక్కడ మల్లిక, జ్యోతిక, స్వప్నికల పరిస్థితి వీళ్ళందరికీ భిన్నంగా ఉంది. ఇన్ని రోజులు కూతురుగా ఆదరించి తనకు పని నేర్పించి ఒక బెస్ట్ సీఈఓగా తనని తాను మలుచుకునేలా సపోర్ట్ చేసిన మల్లికా మేడం తన తల్లి అన్న ఆశ్చర్యం ఒకవైపు, ఇన్ని రోజులు తోడబుట్టిన అక్క ఇప్పుడు తనకు ఆడపడుచైంది. విజయ్ బావయ్యాడు, మామయ్య మేనమామయ్యాడు. ఎప్పుడు భయం భయంగా మూలలు తిరిగే జ్యోతిక తన చెల్లి భర్త మరిదనుకున్న విజయ్ తనకి తమ్ముడు అన్న ఆలోచనతో తనతో ప్రతి విషయం పంచుకునే చెల్లి స్వప్నికను రకరకాలుగా హింసిస్తూ బాధపెట్టే రవళి తన తల్లి అని జీర్ణించుకోలేకపోతుంది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే భర్తకి, పురిట్లోనే బిడ్డకి కూడా దూరమైన మల్లికకు నోరు పెగలడం లేదు. హరిప్రసాద్ ద్వారా ఎంత విషయాలు తెలుసుకున్నా కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న అమరేందర్ కూడా భార్యను, ఇన్నేళ్ళు దూరమైన తన సొంత వాళ్లను ఎలా ఎదుర్కోవాలో ధైర్యం లేక అలాగే ఉండిపోతాడు. ఇలాంటివే కాకుండా రకరకాల ఇన్సిడెంట్ చూసి తల పండిపోయిన హరిప్రసాద్ గారికి 2 ఫ్యామిలీల సిచ్యువేషన్ తెలుసు కాబట్టి అక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళ మనసుల్లో ఎలాంటి భావాలు చెలరేగుతున్నాయో అర్థం చేసుకున్న ఆయన మెల్లగా లేచి అక్కడ అందరిలో మొదటి నుండి మెంటల్లీ, ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది విజయ్ ఒక్కడే కాబట్టి అతని దగ్గరికి వస్తాడు. విజయ్, ఇదంతా ఆఫీసులో వద్దు, కానీ వీళ్లను ఎక్కడి వాళ్ళని అక్కడ ఇంటికి వెళ్ళమనరా, అందరూ కొంచెం ఈ షాకు నుండి కోలుకొని అని మెల్లిగా అతని భుజాన్ని తడుతూ చెబుతారు. ఆ మాటలు విన్న విజయ్ తన తల్లి వైపు చూస్తాడు. ఆమెతో మాట్లాడడానికి అస్సలు మనసొప్పని విజయ్ రమేష్ రవిచంద్ర దగ్గరికి వెళ్ళి, డాడ్, మామ్ని తీసుకుని అందరూ మన ఇంటికి వెళ్ళిపోండి అని అంటాడు. ఎదురుగా కనపడుతున్న తన కూతుర్ని దగ్గరికి తీసుకోలేక అక్కడ ట్రాన్స్లోనే షాక్తో బిగుసుకుపోయిన రవళికి ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్న రమేష్ రవిచంద్ర సరే అంటాడు. డాడ్, ఇప్పుడు అక్క మామయ్యతో వెళ్ళిపోని, తను షాక్లో ఉంది, నేను తనకి అన్నీ చెప్పి మన ఇంటికి తీసుకొస్తాను అని అన్న విజయ్ ఉమేష్ వైపు చూస్తూ, బాబాయ్ మీరు కూడా వెళ్ళండి అని చెప్పడంతో ఉమేష్ అతని దగ్గరికి ఫాస్ట్గా వచ్చి, ఒరే, ఇన్ని రకాల షాకులను ఎంతమంది తట్టుకుంటున్నారు, అందరూ వెళ్ళిపోతారు, కరెక్టే, నాకైతే చాలా తలనొప్పిగా ఉందిరా, నేను నీతో పాటు ఉండిపోతాను, నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళడం నాకు నచ్చడం లేదు అని అనడంతో, తాతయ్య మీరు పిన్ని వాళ్ళతో వెళ్ళండి అని అనగానే కృష్ణమూర్తి గారు కళ్ళల్లోంచి నీళ్లు జారిపోతుంటాయి. ఒరే, ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటన చూస్తే నేను తట్టుకోలేకపోతున్నానురా,
ఓవైపు నా కొడుకు, మరోవైపు నా కూతురు, మళ్ళీ నా మనవరాలు. నువ్వు అందరూ నవ్వుతూ కలిసిమెలిసి నాతో ఉండాలిరా విజయ్. ఇన్ని రోజులుగా నేను నిన్ను కోరింది ఏమీ లేదురా. దయచేసి మన కుటుంబం విచ్ఛిన్నం కాకుండా అందరూ ఒకే దగ్గర కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా చూడరా నాన్న అని మనవడిని కౌగిలించుకుని కృష్ణమూర్తి గారు బావురుమని ఏడుస్తాడు. తాతయ్య, మీరు ఇంత పెద్దవాళ్ళు, ఎన్నో చూశారు. అలాంటిది మీరు ఇలా కంగారు పడితే ఎలా చెప్పండి? అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా నీరుగారిపోతే బాగుండదు. నేను ఉన్నాను కదా, మీరేం టెన్షన్ పడకండి, అన్నీ బాగవుతాయి. మీరు నిశ్చింతగా ఉండండి, జరిగేవి చూస్తూ ఉండండి అంతే అని ఆయన వీపు నిమురుతూ బుజ్జగిస్తాడు విజయ్. కిరణ్, తాతయ్యని పిన్ని వాళ్ళని పంపించిరా. బయట ఎవరైనా ఉన్నారా చూడు. మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళని తొందరగా ఇక్కడి నుంచి పంపించేయి అని పాటిని పిలిచి ఆఫీస్ ముందు ఏం చేయాలో చెప్పి జాగ్రత్తగా ఉండమని అతనితో వాళ్ళని వెళ్ళమంటాడు విజయ్. వెంటనే మహేష్ని పిలిచి, మహేష్, నువ్వు మామయ్యని అత్తయ్యని తీసుకొని ఇంతవరకు మామయ్య వాళ్ళు ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళు అని అంటాడు. అప్పుడే రమేష్ రవిచంద్ర రవళి దగ్గరికి వెళ్ళి ఆమె భుజంపై చేయి వేస్తూ, రవళి రవళి వెళ్దాం పదా అని మెల్లిగా అంటాడు. అంతే. అప్పటి వరకు ట్రాన్స్లో ఉన్న రవళి రమేష్ రవిచంద్ర చేతులను తోసేస్తూ కుర్చీలోంచి లేచి గట్టిగా అరుస్తూ, నో నో నో, నేను ఇది నమ్మను. ఇదంతా ఒక కట్టుకథ. ఇదంతా కావాలని పుట్టిస్తున్న ఒక కట్టుకథ. రమేష్, నువ్వే కదా దీని వెనుక ఉంది? చెప్పు, ఇంకెవరున్నారు దీని వెనుక? ఇంకా చెప్పు, ఇదంతా అబద్ధమని చెప్పు. దీని వెనుక ఏదో కుట్ర ఉంది అని గట్టిగా అరుస్తూ తన జుట్టును గట్టిగా పీక్కుంటూ తట్టుకోలేక అరుస్తూ ఒక పిచ్చిదానిలా బిహేవ్ చేస్తుంది. ఇటు రమేష్, ఉమేష్, విజయ్ పట్టుకోవడానికి ఎంత ట్రై చేసినా కూడా అందరి మీద దాడి చేయడానికి దిగుతుంది తప్పితే ఆమెను కంట్రోల్ చేయలేకపోతారు. చూడు రవలి, ఎదురుగా నీ కూతురుంది. ఇన్ని రోజుల తర్వాత నీ కూతురు నీకు దొరికింది. ఒక్కసారి తనని చూడు అని అరుస్తాడు రమేష్ రవిచంద్ర. లేదు లేదు, నా కూతురు చచ్చిపోయింది. ఇదంతా అబద్ధం. కావాలని ఎవరిను తీసుకొచ్చి నా కూతురుగా ఇక్కడ నిలబెట్టారు. ఆ అమరేందర్ ఒక మిత్రద్రోహి. ఎంతో ఆనందంగా ఉండే మన కుటుంబంలో ఉన్న సంతోషాన్ని నాశనం చేసిన వీడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చి మర్చిపోతున్న మానిన గాయాన్ని రేపుతూ ఉన్న ఈ కొంచెం ఆనందాన్ని కూడా తీసుకుపోతాడు. వీణ్ణి నేను అస్సలు నమ్మను అని గట్టిగా అరుస్తుంది రవళి. ఒక హిస్టీరియా పేషెంట్లా అరుస్తున్న ఆమెను గట్టిగా పట్టుకున్న విజయ్ సింధు వైపు తిరిగి, సింధు, అక్కడ ఈ రూమ్ పక్కనే డాక్టర్ ఉంటారు, తొందరగా తీసుకురా అని గట్టిగా అరుస్తూ చెప్తాడు విజయ్. ఇది ఒక పెద్ద మిరాకిల్. తర్వాత ఎవరి అంచనాలకు అందని విధంగా తమ ఫ్యామిలీలో జరిగింది. అందరూ పెద్దవాళ్ళు కావడంతో ఖచ్చితంగా ఎవరికైనా హెల్త్ మీదకి వస్తుందన్న భయంతో తన ఫ్యామిలీ డాక్టర్ అచ్యుతరావును ఆల్రెడీ అక్కడ అరేంజ్ చేస్తాడు విజయ్. వెంటనే పరుగున వెళ్ళిన సింధు ఆయన్ని తీసుకురావడంతో ముగ్గురు రవళిని గట్టిగా పట్టుకోగా ఆమె భుజానికి మత్తుమందు ఇంజెక్ట్ చేస్తారు డాక్టర్ అచ్యుతరావు. ఒక 2 నిమిషాల్లో ఆమె తోటకూర కాడలా మెల్లిగా వాలిపోతూ, ఇది నమ్మను, నేను నమ్మను అని అంటూ మెల్లిగా మత్తులోకి పూర్తిగా జారిపోతుంది. అదంతా బీరిపోయి భయంతో చూస్తూ ఉంటుంది స్వప్నిక. రవళిని ఎత్తుకుని తీసుకువెళ్ళి కారులో పడుకోబెడతాడు విజయ్. అతన్ని ఫాలో అయిన రమేష్ రవిచంద్ర కారులో వెనక భార్య పక్కన కూర్చోవడంతో డ్రైవర్ కారుని తీసుకొని వెళ్ళిపోతాడు. లోపలికి వచ్చిన విజయ్కి అందరూ వెళ్ళిపోగా అంత పెద్ద హాల్లో స్వప్నిక ఒంటరిగా అలా స్టాచ్యూలా నిలబడి కనిపించడంతో వచ్చి ఆమె భుజంపై చేయి వేస్తాడు. ఉలుకు పలుకు లేకుండా మెల్లిగా అతని వైపు చూస్తుంది స్వప్నిక. వెళ్దామా స్వీట్ హార్ట్ అని చిన్నగా నవ్వుతూ అడుగుతాడు విజయ్. వెంటనే స్వప్నిక అయోమయంగా అతన్ని అలాగే చూస్తుంది. హేయ్, నిన్నే, ఏమైంది? ఆమె 2 భుజాల మీద చేతులు వేసి అడుగుతాడు విజయ్. విజయ్, అత్తయ్య అలా బిహేవ్ చేస్తుందేంటి? తను మన పెళ్ళిని ఒప్పుకుంటుందా అసలు? ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా చాలా భయంగా ఉంది విజయ్. ఇప్పుడు ఏం చేద్దాం అని వణుకుతున్న గొంతుతో
అడుగుతుంది స్వప్నిక. ఆమెను చూస్తే ఎంత స్ట్రెస్ అవుతుందో అర్థమవుతుంది. అందరూ కొన్ని రోజులైతే కామన్ అవుతారేమో కానీ స్వప్నిక విజేల లైఫ్ రవిచంద్ర ఫ్యామిలీతో ముడిపడి ఉంది. మొదటి నుంచి వాళ్ళ పెళ్లిని ఒప్పుకోకుండా నానా న్యూసెన్స్ చేస్తున్న రవళి ఇప్పుడు మరింత రగిలిపోతుందని ఆమెను చూస్తేనే తెలుస్తుంది. ఆమెలో పోయిన కూతురు తిరిగి వచ్చింది అన్న సంతోషం కన్నా దీని అంతటికీ అమరీందర్ని కారణం చేస్తూ అతనిపై కోపంగా ఉండటం ఎవరికి నచ్చడం లేదు. నీ మనసులో ఇప్పటి వరకు ఉన్న భయాలన్నీ వదిలిపెట్టి రిలాక్స్గా ఉండు, అంతా నేను చూసుకుంటాను. ఇక్కడ మామ్కి మళ్ళీ మామయ్యకి మధ్యలో ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉంది. దాన్ని మనం కనిపెట్టి సాల్వ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను చూసుకుంటాను అంటూ ఆమెను దగ్గరికి తీసుకుంటాడు విజయ్. స్టోరీ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ వినండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.